ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్ టైమ్స్లో మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, కానీ ఈ బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా వింటున్నాం. అయితే దీంట్లో కొత్తది ఒకటి బయటకు వచ్చిందనమాట. ఇది అయితే మంచి ట్రాప్ లాగా అనిపించింది నాకు విన్నప్పుడు మాత్రం. ఉప్పర్లో సాయి శ్రీనివాస్ అపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఒక అపార్ట్మెంట్స్ ఉందన్నమాట. ఆ అపార్ట్మెంట్స్లో ఏం జరిగింది అంటే 6th ఫ్లోర్లో విష్ణుప్రియ అనే అమ్మాయి 6 నెలల కిందట అక్కడ వెళ్ళిందనమాట. అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంది. కొద్ది రోజుల పాటు వ్యవహారం అంతా బాగానే ఉంది. కానీ దాని తర్వాత తన పక్కనున్న వాళ్ళకి, నేబర్స్కి, అదేవిధంగా 3rd ఫ్లోర్లో ఉన్న వాళ్ళతో ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో గొడవ పడేట. ఇంకోటి, ఆ అమ్మాయి బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది అనేది కూడా చాలా మంది అక్కడ నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రవర్తించే విధానం కానివ్వండి, అదేవిధంగా ఆ అమ్మాయి మాట్లాడే విధానం వల్ల కానివ్వండి, వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయి బ్లాక్ మ్యాజిక్ ఖచ్చితంగా చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోయారు. ఇంకోటి, ఈ అమ్మాయి పైన ఖచ్చితంగా కేసు వేయాలి అని చెప్పేసి కూడా అనుకున్నాడు. అయితే ఇక ఇవన్నీ విషయాలు చూసి పక్కన నైబర్స్, అదేవిధంగా కింద ఉన్న 3rd ఫ్లోర్ వాళ్ళు ఓనర్కి కంప్లైంట్ ఇచ్చారు. ఈమెను తొందరగా తీసేసేయండి, ఈమె ఉంటే మన అపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది, అదే కాకుండా మనకే లాస్ ఎక్కువ అన్నట్టుగా మాట్లాడాడు. అయితే ఆయన కూడా నువ్వు తొందరగా ఖాళీ చేసేయమ్మా, ఇంకా ఉండకు ఇక్కడ అని చెప్పాడు. ఉండకు అని చెప్పినందుకు ఆయనకి సంబంధించి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఓనర్ పైన అయితే రాకేష్ రెడ్డి ఓనర్ పేరు. అయితే ఆ వ్యక్తికి సంబంధించి ఈయన నన్ను హెరాస్ చేస్తున్నాడు, ఈయన నన్ను ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈయన నాతోని సరిగ్గా బిహేవ్ చేయలేదు అన్నట్టుగా హెరాస్మెంట్ కేసు లాగా ఒకటి పెట్టి, అదేవిధంగా వీళ్ళు నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నా, నేను బ్లాక్ మ్యాజిక్ చేశానని చెప్పేసి అది ఇది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఇక పోలీసులు వస్తారు కదా విచారణకు రండి రాకేష్ గారు అని చెప్పి పిలిచిన వెంటనే ఆయన, అరే నేను జైలుకి వెళ్ళడం ఏంటి, నేను అసలు పోలీసుల దగ్గరికి వెళ్ళడం ఏంటి అనే టెన్షన్తో, అదేవిధంగా ఆ షాక్లో ఆయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. ఓ మనిషి చేతబడులు చేస్తున్నారా, బ్లాక్ మ్యాజిక్లు చేస్తున్నారా, ఏమన్నా చేసుకోండి, కానీ ఒక వ్యక్తికి సంబంధించి ఒక కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలామందికి అది చిన్న విషయం అయితే అసలుకే కాదు. కానీ ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత చాలామంది విష్ణుప్రియ అనే అమ్మాయిని అయితే తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి ఎక్కడైతే ఉందో అక్కడికైతే పోలీసులు వచ్చి నీ వల్లనే అయింది అన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడంతో ఆ అమ్మాయికి అయితే సెక్యూరిటీ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటని చెప్తా. ఫస్ట్ థింగ్, ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ అనేటివి ఈ సోషల్ మీడియా వల్ల ఎక్కువగా మనకి వినిపిస్తున్నాయి తప్పించి నిజ జీవితంలో చాలా తక్కువ మందికి చేతబడులు ఇవన్నీ వచ్చు. ఇంకోటి, చేతబడులకి పూజలకి తేడా తెలుసుకొని సావండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొంతమంది చిన్న చిన్న పూజలు చేస్తారు. అందులో ఎట్లా అంటే మనకి హోమం చేసేటప్పుడు ఏదో అన్ని వేస్తూ ఉంటాం, కొంతమంది దాన్ని కూడా తప్పు పడుతుంటాం. సో ఆ తేడా తెలుసుకుని సరిపోతుంది. ఇంకోటి, ఈ అమ్మాయి ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవ పెడుతూనే ఉండేదట. ఆఖరికి తన రూమ్మేట్ని కూడా ఎప్పుడు సతాయిస్తూ ఉండేదట. ఇక పక్కింటి వాళ్ళతో అయితే 24 గంటలు ఎప్పుడు ఏదో ఒక విషయం మీద ఖచ్చితంగా గొడవ పడుతూనే ఉండేదట. కానీ ఈ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఆయన షాక్లో ఆయనకు హార్ట్ అటాక్ రావడం అనేది ఇప్పుడు చాలా కలకలంగా మారిందనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలానే జరుగుతున్నాయి. చాలామంది టెనెంట్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు చేసే అదేమంటారు దరిద్రపు పనులకు ఇటు సోషల్ మీడియాలో, అదేవిధంగా అపార్ట్మెంట్కి సంబంధించి, ఆ సొసైటీకి సంబంధించి చెడ్డ పేరు అనేది వస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఈ అపార్ట్మెంట్స్లలో కానీ ఎక్కడ ఉన్నప్పుడు మన పరిమితిలో మనం ఉండాలి. అదే కాకుండా మన కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత పోలీసుల వరకు వెళ్లకుండా అక్కడిదక్కడ సద్దుమడిగేటట్టు చూసుకోవాలి. అలా కాకుండా డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడాలు, మనుషుల ప్రాణాలు తీయడాలు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే, ఆయనకు హార్ట్ అటాక్ రావడానికి కూడా ఈ అమ్మాయే కారణము అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి చేతబడులు చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయే చేసింది అన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఉప్పలో జరిగిన ఈ ఇన్సిడెంట్ మాత్రం చాలా మందిని, అరే ఇలా అవ్వకూడదే పాపం, ఆయన షాక్తో అలా అవ్వడం అయితే అస్సలు కరెక్ట్ కాదు, అసలు పోలీస్ వరకు ఎందుకు వెళ్ళింది, చిన్నగా అక్కడ కంప్లీట్ చేసుకుంటే అయిపోయేది కదా అని చెప్పేసి చాలామంది అయితే బాధపడుతున్నారు. మరి ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? ఇలా జరగడం కరెక్టేనా? ఆ అమ్మాయి నిజంగా బ్లాక్ మ్యాజిక్ చేసిందో లేదో ఆ విషయాలకి సంబంధించి పక్కకు పెడితే, ఒక వ్యక్తి గురించి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఆయన ఆరోగ్యం దెబ్బతిని ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు. ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడ జరగకూడదని అనుకుంటున్నాం. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.